ఒకరోజు సోమయ్య అనే వ్యక్తి చెట్టు కింద చాలా దీనంగా కూర్చుంటాడు. అప్పుడు అతని స్నేహితుడైన రామయ్య అతని దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు. ఏమైంది రామయ్య? ఎందుకు ఇలా దిగాలుగా కూర్చున్నావు? ఏం జరిగింది? అని రామయ్య సోమయ్యతో అడుగుతాడు. అప్పుడు సోమయ్య లేచి ఇలా చెబుతాడు. మా ఇంటి తాళం చెవి ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పుడు ఇంటి తాళం ఎలా తీయాలి అని ఇక్కడే కూర్చొని ఉన్నాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు రామయ్య, నువ్వేమీ కంగారు పడకు సోమయ్య, నా దగ్గర ఒక తాళం చెవి ఉంది. అది నీకు ఇస్తాను, వెళ్ళి తాళం తీసుకో అని చెప్పి తన దగ్గర ఉన్న తాళం చెవిని సోమయ్యకి ఇస్తాడు. అప్పుడు సోమయ్య ఆ తాళం చెవి తీసుకెళ్ళి తాళం తీస్తాడు. ఆ తాళం చెవి రామయ్య ఇంటిదే అనుకుంటాడు. ఒకరోజు రామయ్య సోమయ్య కలిసి అడవికి వెళతారు. అలా వెళుతూ ఉండగా సోమయ్య రామయ్యతో ఇలా అంటాడు. నాకు కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు వెళ్ళిరా అని రామయ్యతో చెప్తాడు. అప్పుడు రామయ్య, సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను అడవికి వెళ్ళి వస్తాను అని చెప్పి రామయ్య అడవికి వెళతాడు. సోమయ్య నేరుగా రామయ్య ఉండే ఇంటికి వస్తాడు. వచ్చి తన దగ్గర ఉన్న తాళం చెవితో ఆ తాళాన్ని తీయబోతాడు. ఎంత ప్రయత్నించినా తాళం మాత్రం వెళ్ళదు. అప్పుడు సోమయ్య కంగారు పడిపోతాడు. ఎలాగైనా ప్రయత్నించి ఆ తాళాన్ని తీయాలి అనుకుంటాడు. చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ తాళం చెవి ఆ తాళంలో సగం ఇరుక్కుపోతుంది. అప్పుడు సోమయ్య భయపడతాడు. రామయ్య వచ్చి చూస్తే నేను దొంగతనం చేయడానికి వచ్చానని తెలిసిపోతుంది. ఊర్లో అందరికీ చెప్పేస్తాడు అని ఆలోచించి తన ఇంటిని వదిలిపెట్టి అలాగే ఆ ఊరిని కూడా వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు. రామయ్య అడవి నుండి ఇంటికి వచ్చి చూసేసరికి ఆ తాళంలో తాళం చెవి ఇరుక్కున్నది కనబడుతుంది. అలా చూడగానే అప్పుడు రామయ్యకు విషయం అర్థమైపోతుంది. ఆ సోమయ్యే వచ్చి తన ఇంటిలో ఏదో దొంగతనం చేయడానికే వచ్చాడు అని గ్రహిస్తాడు. నేను తనకి మంచి చేయాలని చూశాను, కానీ తను నా ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడు అని రామయ్య అనుకుంటాడు. సోమయ్య ఊరు వదిలి వెళ్ళిన విషయం తెలుసుకోగానే తప్పు చేసినందుకు సోమయ్య ఎలాగైనా ప్రతిఫలం అనుభవిస్తాడు అని అనుకుంటాడు.